చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చంద్రగిరిలోని ఏరియా ఆసుపత్రిలో పార్టీ నాయకులతో కలిసి రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఐటీ వ్యవస్థను బలోపేతం చేయడంలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. సామాన్యుల పిల్లలు సైతం ఉన్నత శిఖరాలను అధిరోహించేలా విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తున్నారని తెలిపారు. మీకందరూ తెలుసు, నారా లోకేష్ బాబు గారి 43 పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు. చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తాతకి మించిన తండ్రికి తగ్గిన తనయుడిగా ఈరోజు రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా మంచి పేరు తెచ్చుకుంటూ విద్యారంగాన్ని సామాన్య పౌరుడు కూడా విద్యను అభ్యసించి దాని ద్వారా ఉన్నత స్థితికి తీసుకొని పోయిన ఉద్దేశంతో ఈరోజు విద్యారంగం చేస్తూ, అదేవిధంగా ఐటీ రంగంలో ఎక్కడ లేని విధంగా పెను మార్పులు చేస్తూ వైజాగ్లో ఏ విధంగా గూగుల్ది కానీ పక్కన ఉన్నటువంటి కంపెనీలు కానీ ఏ విధంగా తెస్తున్నట్టు మీకు తెలుసు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే యువతని ప్రోత్సహిస్తూ రాజకీయాల్లోనే కాకుండా స్వయం ఉపాధిలో కానీ ఉద్యోగాల్లో కూడా యువతను ప్రోత్సహిస్తూ ఈరోజు గెలిచిన వెంటనే చెప్పిన మాట ప్రకారం సుమారు 16,800 మందికి డిఐసి ఉద్యోగాలు ఇవ్వటం కానీ, అదేవిధంగా సుమారు 15,000 చిల్లర పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్ చేయడం కానీ, మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అటువంటి వ్యక్తి ఇంకా మంచి ఆరోగ్యాలు ఇస్తూ ఇంకా ఉన్నత స్థితికి మన కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి, కాణిపాక వినాయక స్వామి, షిర్డీ సాయిబాబా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.